Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు కేకేఆర్ కాంపిటేటివ్స్. ఈరోజు క్లాస్లో మనం భారతదేశంలో ఐటీ అభివృద్ధి, దీన్నే మనం ఇంకో రకం కూడా క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. భారత ఆర్థిక అభివృద్ధిలో ఐటీ పాత్రను గురించి వివరించండి అని అడిగినా కూడా మనం రాయాల్సి ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ కనుక చూసినట్లయితే ఈ క్వశ్చన్ 2 నుంచి 3 సార్లు మనకి ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన దాఖలాలు మనకు కనిపిస్తాయి. సో మొత్తం మీద భారతదేశంలో ఐటీ అభివృద్ధి లేదా భారత ఆర్థిక అభివృద్ధిలో ఐటీ యొక్క పాత్రను గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. సాధారణంగా భారతదేశ జీడిపిని కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని గత దశాబ్ద కాలంగా భారతదేశ జీడిపి 7.5 to 8% వృద్ధి రేటు నమోదు చేస్తూ ఉంది. అంటే మధ్యలో కొన్ని సంవత్సరాల్లో మరి ఆర్థిక మాంద్యాలు సంభవించినప్పుడు, అదేవిధంగా వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిన్నప్పుడు, కరువులు సంభవించినప్పుడు ఇది కొంత తగ్గుతూ ఉన్నప్పటికీ యావరేజ్ అంటే సగటున భారతదేశ జీడిపి గత దశాబ్ద కాలంగా 7 నుంచి 8 మధ్యలో వృద్ధి రేటు నమోదు చేస్తూ ఉంది. అయితే ఈ వృద్ధి రేటులో భాగస్వామ్యం వహిస్తూ ఐటీ రంగం కూడా గత 2 దశాబ్ద కాలంలో అత్యంత వేగవంతంగా వృద్ధి రేటు నమోదు చేస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రచోదకంగా లేదా ఉత్ప్రేరకంగా పనిచేస్తూ ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి ఐటీ రంగం కూడా తన వంతు పాత్రనే పోషిస్తూ ఉంది అనడంలో ఎలాంటి సందేశం లేదు. మరి భారతదేశంలో ఐటీ రంగం మరి బహుముఖంగా అభివృద్ధి చెందడానికి కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చాలా కారణాలు మనకు కనిపించడానికి మనం గమనించవచ్చు. మొదటిది భారతీయుల మేధస్సు అంటే ఏం లేదు, గణితంలో మనకు ఉన్నటువంటి మేధస్సు, అంతేగాని ప్రపంచాన్ని మించి మనమే మేధావులని కాదు. కాకపోతే గణిత శాస్త్రంలో భారతీయులందరూ కూడా చిన్నప్పటి నుంచి వారి చదువులో భాగంగా గణిత శాస్త్రాన్ని అందరూ నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే భారతీయుల ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం, మరి ఇది కూడా ఐటీ రంగంలో అభివృద్ధికి చాలా కీలక పాత్ర వహిస్తుంది. అదే చైనా తీసుకుంటే అక్కడ హార్డ్వేర్ అభివృద్ధి చెందింది, కానీ ఐటీ సెక్టర్ అంతగా అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం అక్కడ ఇంగ్లీష్ భాష అంటే పరిజ్ఞానం లేకపోవటం. అదేవిధంగా మూడవ కారణాన్ని కనుక చూసినట్లయితే మానవ వనరుల లభ్యత, అంటే ఐటీ సెక్టార్ కు అభివృద్ధి చెందేందుకు కావాల్సినటువంటి మానవ వనరులు భారతదేశంలో పుష్కలంగా ఉండడాన్ని మనం ఇక్కడ ఒక ఐటీ రంగ అభివృద్ధికి ఒక కారణంగా చెప్పవచ్చు. అదేవిధంగా వేతనాలు తక్కువగా ఉండటం, భారతదేశంలో వేతనాలు ఇతర పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే, అంటే అభివృద్ధి చెందిన దేశాలతో లేదా యూరప్ దేశాలతో పోల్చుకుంటే వేతనాలు తక్కువగా ఉండటం. మరి అక్కడికి వేరే అభివృద్ధి చెందిన దేశాలకి మనకి కంపారిజన్ ఎందుకు అని అంటే, ఇక్కడ భారతదేశంలోకి వస్తున్నటువంటి అత్యధికంగా వస్తున్నటువంటి ఐటీ ప్రాజెక్టులు అన్ని కూడా అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ నుంచి రావడాన్ని మనం గమనించవచ్చు. దాదాపుగా 80% ఐటీ ప్రాజెక్టులు అన్ని కూడా యూరోప్ మరియు అమెరికా దేశాల నుంచి రావడం వలన అక్కడితో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ వేతనాలు తక్కువగా ఉండటం. అదేవిధంగా మరి ఏటా కొన్ని లక్షల మంది సాంకేతిక నిపుణులు భారతదేశ యూనివర్సిటీల నుండి లేదా సాంకేతిక సంస్థల నుండి వాళ్ళు బయటకి రావటం, తమ చదువులు ముగించుకుని బయటకు రావటం, అంటే ఏటా కొన్ని లక్షల మంది నిపుణులు పట్టభద్రులు కావటం వంటి అంశాల నేపథ్యంలో భారతదేశంలో ఐటీ అభివృద్ధి చెందింది. అంతేకాకుండా ఇక్కడ మరికొన్ని కారణాలు కనుక చూసినట్లయితే, మరి భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించి ఆ తర్వాత పెద్ద చదువుల కోసం అమెరికాకు వెళ్ళిన వారిలో చాలా మంది మరి అక్కడ ఐటీ రంగం యొక్క అభివృద్ధిని చూసి వారు తిరిగి భారతదేశానికి వచ్చి ఇక్కడ ఐటీ రంగ కన్సల్టెన్సీస్ ని స్థాపించడం జరిగింది. వారిలో ముఖ్య ఉదాహరణగా మరి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని, అజిత్ ప్రేమ్జీని, అదేవిధంగా సత్యం రామలింగరాజు మొదలైన వారిని ఎంతమందిలో మనం చెప్పుకోవచ్చు. వారు ఆ విధంగా ఐటీ కన్సల్టెన్సీస్ ని భారతదేశంలో ప్రారంభించి భారతదేశం నుంచి ఐటీ నిపుణుల్ని పాశ్చాత్య దేశాలకు ఎగుమతి చేయడం ఒక వ్యాపారంగా మొదలుపెట్టడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో అప్పటికి దేశీయ సంస్థలైనటువంటి మహేంద్ర కానివ్వండి, టాటా వారు కానివ్వండి సాఫ్ట్వేర్ రంగంలోకి ప్రవేశించి టాటా వారేమో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మహేంద్ర వాళ్ళేమో టెక్ మహేంద్రానే ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా అటు భారతీయులు బయట దేశాలకు వెళ్ళి చదువుల నిమిత్తం వెళ్ళి వారు తిరిగి వచ్చి ఇక్కడ ఐటీ కన్సల్టెన్సీస్ ప్రారంభించడం కావచ్చు. అదేవిధంగా దేశీయ దిగ్గజ కంపెనీలైన టాటా
మరి మహేంద్ర లాంటి వారు ఎంతో మంది ఐటీ రంగంపై తమ కాన్సన్ట్రేషన్ పెట్టడం వంటి కారణాలు కావచ్చు. మొత్తం మీద భారతదేశంలో ఐటీ రంగ అభివృద్ధికి ఒక బీజం పడింది అని మనం చెప్పవచ్చును. ఆ తర్వాత మరి 2000 సంవత్సరానికి ముందు Y2K సమస్య ఏర్పడింది. Y2K సమస్యను కూడా సాధించడం అనేది భారతీయులకు ఐటీ రంగంలో పెద్దగా కలిసి వచ్చిన అంశంగా మనం చెప్పవచ్చును. ఈ విధంగా మరి పసిప్రాయంలో నుండి ఇప్పటి వరకు కూడా భారతదేశ ఐటీ రంగము దినదిన ప్రవర్ధమానమవుతూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. అది భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటును పెంచడంలో కూడా మరి అత్యధికంగా కృషి చేసింది అని చెప్పవచ్చును. ఇక్కడ కనుక మనం గణాంకాల వైజ్గా పరిశీలించినట్లయితే 1994-95లో భారతదేశ జీడిపి 9.17 లక్షల కోట్లు ఉంది. ఉండగా ఇక్కడ ఇదే సంవత్సరం ఐటీ రంగం నుంచి వచ్చినటువంటి ఆదాయము కేవలం 6,300 కోట్లు మాత్రమే ఉంది. కేవలం 6,300 కోట్లు మాత్రమే ఉండడానికి గమనించవచ్చు. 1994-95లో భారత జీడిపి 9.17 లక్షల కోట్లు ఉండగా ఆ సంవత్సరంలో ఐటీ రంగం నుంచి వచ్చినటువంటి ఆదాయం కేవలం 6,300 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. అదే 2001 నాటికి భారతదేశ జీడిపి 19.55 లక్షల కోట్లకు పెరిగింది. పెరగ్గా ఐటీ రంగం నుంచి వచ్చినటువంటి ఆదాయము దాదాపుగా 55,000 కోట్లకు పెరిగింది. ఐటీ రంగం నుంచి వచ్చినటువంటి ఆదాయం దాదాపుగా 55,000 కోట్లకు పెరిగింది. అంటే ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే జీడిపి 1994-95 నుంచి 2001 నాటికి కేవలం 2 రెట్లు మాత్రమే పెరగ్గా ఇక్కడ ఐటీ రంగ ఆదాయాన్ని కనుక గమనించినట్లయితే ఇది దాదాపుగా 9 రెట్లు పెరగడాన్ని మనం గమనించవచ్చు. అంటే జీడిపి కేవలం 2 రెట్లే పెరిగినప్పటికీ ఐటీ రంగ ఆదాయం మాత్రము ఆ 94-95 నుంచి 2001 నాటికి 9 రెట్లు పెరగడాన్ని గమనించవచ్చు. అంటే దాని యొక్క మరి ఐటీ రంగం నుంచి వస్తున్న ఆదాయము దాదాపుగా 10 రెట్లు పెరిగితే భారతదేశ జీడిపి 2 రెట్లే పెరిగింది. అంటే దాదాపుగా జీడిపికి 5 రెట్లు గ్రోత్ సాధించింది ఐటీ రంగంగా మనం చెప్పుకోవచ్చును. ఆ తర్వాత ఇక ఈ 2000 సంవత్సరం తర్వాత కొంతమేర 2002-2003 నుంచి ఒక 2-3 సంవత్సరాల పాటు భారత ఐటీ రంగం కొంతమేర వెనుకంజ వేయటం జరిగింది. ఎందుకు వెనుకంజ వేసింది ఇక్కడ అంటే అప్పుడు భారతదేశ కంపెనీలు కేవలం ఐటీ నిపుణుల్ని విదేశాలకి ఎగుమతి చేయడానికి మాత్రమే శ్రద్ధ వహించాయి తప్పితే భారతదేశంలో ఐటీ ఉత్పత్తులను తయారు చేయడానికి ఈ కాలంలో 2002-2003 నుంచి ఒక 2-3 సంవత్సరాల పాటు శ్రద్ధ వహించలేదు. దీంతో భారతదేశ ఐటీ రంగం నుంచి వచ్చేటువంటి ఆదాయం గణనీయంగా తగ్గి కొంతమేర ఆ కాలంలో భారతదేశ ఐటీ రంగము వెనుకంజ వేసిందని చెప్పవచ్చును. ఆ తర్వాత ఇక 2005-2006 నుంచి మళ్ళీ భారతదేశ ఐటీ రంగము పుంజుకుంది. ఇక అప్పటి నుంచి భారతదేశంలో ఐటీ రంగ కంపెనీలు అన్ని కూడా మన దేశంలోనే ఉత్పత్తుల్ని తయారు చేయడం ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ఐటీ రంగం తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇక 2005-2006 నుంచి తిరిగి మళ్ళీ పుంజుకోవడం జరిగింది. ఇక 2019 నాటికి నాస్కాం అంచనాల ప్రకారం కనుక చూసినట్లయితే 2019 నాటికి నాస్కాం అంచనాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ISO 9000 సర్టిఫైడ్ కంపెనీలు ఐటీ కంపెనీలు భారతదేశంలో 600 వరకు కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యున్నత సామర్థ్యాలు కలిగినటువంటి మొదటి 100 ఐటీ కంపెనీల్లో భారతదేశానికి చెందినవి 80 కంపెనీలు భారతదేశానికి ఉన్నాయి. ప్రపంచంలో టాప్ లెవెల్లో ఉన్నటువంటి మొదటి 100 కంపెనీల్లో భారత్కు చెందినటువంటి టాప్ ఐటీ కంపెనీలు 80 ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఈ విధంగా ప్రపంచంలోనే ఒక చెప్పుకోదగ్గ స్థాయిలో గణనీయ స్థాయిలో భారతదేశంలో ఐటీ రంగ అభివృద్ధి జరిగింది. అదేవిధంగా ఐటీ రంగ సంస్థలు కూడా భారతదేశంలో దిగ్గజ సంస్థలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాకుండా ప్రపంచ దిగ్గజ సంస్థలు ఐటీ సంస్థలు అయినటువంటి మైక్రోసాఫ్ట్ కావచ్చు, యూనిసిస్ కావచ్చు, ఎరిక్సన్ కావచ్చు, ఇంకా IBM, ఒరాకిల్ లాంటి ఎన్నో భారతదేశంలో తమ ఆఫీసులను ఏర్పాటు చేసి ఇక్కడ ఐటీ ఉత్పత్తులను చేయడం ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా భారతదేశము ఐటీ రంగంలో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించింది. ఆ తర్వాత కనుక మనం పరిశీలించినట్లయితే ఇక 2005-2006 నుంచి ఎప్పుడైతే పుంజుకుందో ఆ తర్వాత 2010-2011 నాటికి వచ్చే నాటికి భారతదేశంలో
ఐటీ కంపెనీల సామర్థ్యాలు కూడా గణనీయ స్థాయిలో పెరగటం జరిగింది. ఇప్పుడు మరి అప్పటి నుంచి 2005-6 నుంచి భారతదేశ ఐటీ రంగ ఆదాయము బిలియన్ డాలర్లో ఏ మేర ఉందో మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. 2005-6 నుండి 2019-20 వరకు భారతదేశ ఐటీ రంగ ఆదాయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2005-6లో భారతదేశ ఐటీ రంగ ఆదాయం కేవలం 22.50 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆ తర్వాత 2008-9 నాటికి 52 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే ఇక్కడ కేవలం 3 సంవత్సరాల కాలంలో రెట్టింపుకు అంటే ఎక్కువగా పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఆ తర్వాత 2011-12 నాటికి 76 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే ఫస్ట్ 2005-6 నుంచి 2008-9 అంటే మొదటి ఇక్కడ ఇవ్వబడిన టేబుల్లో మొదటి 3 సంవత్సరాల కాలంలో ఇక్కడ 2 రెట్లు పెరిగింది. ఆ తర్వాత కనుక పరిశీలిస్తే 2008-9 నుంచి 2011-12 మధ్య కాలంలో అంటే మరి తర్వాత 3 సంవత్సరాల కాలంలో అంతగా పెరగలేదు. కేవలం 50% మాత్రమే ఇక్కడ గ్రోత్ రేట్ రావటాన్ని మనం గమనించవచ్చు. ఆ తర్వాత 2014-15 నాటికి చూస్తే 105 బిలియన్ డాలర్లకు పెరగటాన్ని మనం గమనించవచ్చు. అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఇక్కడ కూడా కేవలం ఒక 25% to 30% మాత్రమే ఐటీ రంగ ఆదాయం పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఆ తర్వాత 2016-17 నాటికి 160 బిలియన్ డాలర్లకు పెరిగిందంటే ఇక్కడ దాదాపుగా మళ్ళీ 2 రెట్లు 50% పెరగడాన్ని మనం గమనించవచ్చు. 50% ఇక్కడ 2 రెట్లు అంటే 200% పెరిగినట్లుగా ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ 200% మొదటి 3 సంవత్సరాల గ్యాప్ లో, ఆ తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ లో 50%, ఆ తర్వాత 30%, ఆ తర్వాత మళ్ళీ తిరిగి 50% పెరిగింది. ఇక వరుసగా 2017-18 నాటికి 167 బిలియన్ డాలర్లకి, 2018-19 నాటికి 181 బిలియన్ డాలర్లకి, ఇక 2019-20 ప్రజెంట్ సినారియోలో ఇది 191 బిలియన్ డాలర్లకి పెరగడాన్ని గమనించవచ్చు. మొత్తం మీద ఈ 2005-6 నుంచి 2019-20 నాటికంటే 15 సంవత్సరాల కాలంలో మరి భారతదేశ ఐటీ రంగం నుంచి వచ్చేటువంటి ఆదాయము 9 రెట్లు పెరగడాన్ని మనం గమనించవచ్చు. 9 రెట్లు పెరగడాన్ని మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇంకొంత డేటాను కనుక మనం పరిశీలించినట్లయితే 1994-95లో భారతదేశ ఐటీ రంగం నుంచి వచ్చినటువంటి ఆదాయము జీడిపిలో కేవలం 0.7% మాత్రమే ఉంది. భారతదేశ జీడిపిలో ఐటీ రంగం నుంచి వచ్చినటువంటి ఆదాయము 1994-95 సంవత్సరంలో కేవలం 0.7% మాత్రంగానే ఉండడాన్ని గమనించవచ్చు. ఆ తర్వాత ఇది 2019-20 నాటికి జీడిపిలో 8% చేరడాన్ని మనం గమనించవచ్చు. 8% భారత ఐటీ రంగం నుంచి వచ్చినటువంటి ఆదాయము చేరింది. అంటే 15 సంవత్సరాల కాలంలో దాదాపుగా ఇక్కడ కూడా 9 నుంచి 10 రెట్లు మరి జీడిపిలో దాని యొక్క వాటా శాతం పెరగడాన్ని మనం గమనించవచ్చు. 9 నుంచి 10 రెట్లు మరి జీడిపిలో దాని యొక్క వాటా శాతం పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఇక మనం ప్రస్తుతం ఇక్కడ కనుక చూసినట్లయితే 2017-18 నాటికి భారతదేశంలో ఐటీ రంగంలో ప్రత్యక్ష ఉపాధిని పొందుతున్నటువంటి వారి సంఖ్య, ప్రత్యక్ష ఉపాధి అంటే వీరంతా ఐటీ నిపుణులుగా చెప్పొచ్చు. ప్రత్యక్ష ఉపాధి అంటే పొందుతున్నటువంటి వారి సంఖ్య దాదాపుగా 3.9 బిలియన్లు అంటే 4 బిలియన్ గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. 3.9 మిలియన్లు అంటే 39 లక్షల మంది భారతదేశంలో ఐటీ రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇక పరోక్షంగా ఉపాధిని పొందే వారి సంఖ్య 14 మిలియన్లుగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. పరోక్షంగా ఉపాధి పొందే వారి సంఖ్య 14 మిలియన్లు. అంటే వీరి ఈ ఐటీ రంగంపై ఆధారపడి మరి ఉపాధిని పొందేటువంటి వారు అంటే రెస్టారెంట్లు కావచ్చు, పబ్బులు కావచ్చు, అదేవిధంగా ఇక ఆహార పదార్థాలకు సంబంధించిన హోటల్స్ కావచ్చు, ఈ విధంగా పరోక్ష ఉపాధి పొందే వారి సంఖ్య ఐటీ రంగంపై ఆధారపడి పరోక్ష ఉపాధిని పొందే వారి సంఖ్య 14 మిలియన్లుగా 2017-18 నాటికి మనకి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే మధ్యలో ఐటీ రంగం యొక్క ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఈ కాలంలో కొంత 2 రెట్లు గణనీయమైనటువంటి పెరుగుదల 2005-6 నుంచి 2008-9 మధ్య కాలంలో మనం గమనించవచ్చు. ఆ తర్వాత ఆ స్థాయిలో పెరుగుదల లేకపోయినప్పటికీ 50% చొప్పున సగటును కనుక చూసినట్లయితే 40% చొప్పున 2011-12 నుంచి 2019-20 వరకు సగటున ఐటీ రంగ ఆదాయ పెరుగుదల 35% నుంచి 40% మధ్యలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా భారతదేశంలో ఐటీ రంగం దినదిన ప్రవర్ధమానం అవుతూ
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రచోదకంగా లేదా ఉత్ప్రేరకంగా పనిచేస్తూ ఉంది. దీనివల్ల మరి లాభాలు ఏంటి? ఐటీ రంగం ఆ విధంగా అభివృద్ధి చెంది అత్యధిక ఆదాయాన్ని ఇవ్వడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటంటే భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడంలో ఐటీ రంగం ఎంతగానో కృషి చేస్తూ ఉంది. అంతేకాకుండా ఆకర్షణీయమైనటువంటి వేతనాలను యువతకు కల్పించడంలో, అంతే నిపుణులైనటువంటి యువతకు కల్పించడంలో ఐటీ రంగం బహుముఖ ప్రాముఖ్యాన్ని భారతదేశంలో కలిగి ఉంది. అంతేకాకుండా వీటితో పాటు పరోక్ష ఉపాధిని అందించడంలో కూడా ఐటీ రంగం బహుముఖ ప్రాముఖ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా పన్నుల రూపంలో మరి దేశానికి రాష్ట్రాలకు ఆదాయాన్ని అందించడంలో, గణనీయమైనటువంటి ఆదాయాన్ని అందించడంలో కూడా ఐటీ రంగము మరి విశేష కృషిని జరుపుతూ ఉందని మనం ఇక్కడ చెప్పవచ్చును. ఈ విధంగా ఈ క్వశ్చన్ మనం 1.5 to 2 pages లో మనం ముగించేయవచ్చు. ఇక ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే మీరు కేకేఆర్ కాంపిటేటివ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ని యాక్టివేట్ చేయాలి. అంతేకాకుండా మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేసి వారందరికీ కూడా లాభం జరిగేలా చేయాలి. ఇక మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.